జీవితంలో రెండు భావాలుంటాయి, వాటికి ఎలాంటి విలువ ఉండదు. నా తాత్పర్యం ఇది కాదు వాటికి ప్రాముఖ్యత లేదు అని. ప్రాముఖ్యత చాలా ఎక్కువ, కానీ వాటి కోసం మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మొదటి భావం ఆనందం, సంతోషం. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఒకవేళ మీరు వెతకాలి అనుకుంటే గనక. మీరు ఏదైనా పుష్పం వికసించడాన్ని చూసి సంతోషపడచ్చు. వాయువు కారణంగా ఏదైనా వృక్షం పెరుగుతున్నప్పుడు దానిని చూసి మీరు సంతోషపడచ్చు. ఒక చిన్న బాలుడి కేరింతలు చూసి కూడా మీరు సంతోషపడచ్చు. ఒక ఏడుస్తున్న బాలుని నవ్వించి మీరు సంతోషపడచ్చు. అన్నీ మీపైనే ఆధారపడి ఉంటాయి. అలాగే రెండవ భావం ఆందోళన. మనుషులు చాలా ఆందోళన పడుతూ ఉంటారు. ఈ రోజు నేను ఈ కార్యం చేశాను, దాని గురించి ఆందోళన. ఈ రోజు నేను ఈ కార్యం చేయలేదు, దాని గురించి ఆందోళన. నేను రేపు ఈ కార్యం చేయాలి, దాని గురించి ఆందోళన. నేను రేపు ఈ కార్యాన్ని పూర్తి చేస్తానా, దాని గురించి కూడా ఆందోళన. ఆందోళన అంతటా ఉంది, ఇది స్పష్టంగా ఉంది. ఎంత కావాలంటే అంత ఆందోళన ప్రాప్తించుకోవచ్చు. ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంతోషం జీవితానికి ఒక కొత్త ఆరంభం. ఈ ఆందోళన ఈ జీవితానికి చితి లాంటిది. ఇప్పుడు ఈ రెండు భావాలు స్పష్టంగా ఉన్నాయి. రెండు భావాలు మీ సమక్షంలో ఉన్నాయి. మీరు దేనిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు? ఆందోళన లేదా సంతోషమా? నిర్ణయం మీదే. రండి, నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.